ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులోని గరియాబాద్ జిల్లాలో మావోయిస్టులకు చావు దెబ్బ తగిలింది. భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో 14 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు చనిపోగా ఇవాళ ఉదయం కూడా ఫైరింగ్ కొనసాగింది. కాల్పుల తర్వాత తనిఖీలు చేపట్టగా 14 మంది మావోయిస్టులు డెడ్ బాడీలు దొరికాయి. చనిపోయిన వారిలో 2 మహిళలు ఉన్నారు. చనిపోయిన వారిలో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులు చలపతి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చలపతి ఆంధ్ర ఒడిశా సెక్రటరీగా కొనసాగుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. డిఆర్జీఎఫ్, సిఆర్పీఎఫ్ టీమ్స్ కూంబింగ్ నిర్వహిస్తోంది. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులోని గరియాబాద్ జిల్లాలో మావోయిస్టులకు చావు దెబ్బ తగిలింది. భద్రతా బలగాలు ఎదురుకాల్పుల్లో 14 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు చనిపోగా ఇవాళ ఉదయం కూడా ఫైరింగ్ కొనసాగింది. కాల్పుల తర్వాత తనిఖీలు చేపట్టగా 14 మంది మావోయిస్టుల డెడ్ బాడీలు దొరికాయి. చనిపోయిన వారిలో 2 మహిళలు ఉన్నారు. చనిపోయిన వారిలో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులు చలపతి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చలపతి ఆంధ్ర ఒడిశా సెక్రటరీగా కొనసాగుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. డిఆర్జీఎఫ్, సిఆర్పీఎఫ్ టీమ్స్ కూంబింగ్ నిర్వహిస్తోంది. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులోని గరియాబాద్ జిల్లాలో మావోయిస్టులకు చావు దెబ్బ తగిలింది. భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో 14 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు చనిపోగా ఇవాళ ఉదయం కూడా ఫైరింగ్ కొనసాగింది. కాల్పుల తర్వాత తనిఖీలు చేపట్టగా 14 మంది మావోయిస్టుల డెడ్ బాడీలు దొరికాయి. చనిపోయిన వారిలో 2 మహిళలు ఉన్నారు. చనిపోయిన వారిలో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులు చలపతి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చలపతి ఆంధ్ర ఒడిశా సెక్రటరీగా కొనసాగుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. డిఆర్జీఎఫ్, సిఆర్పీఎఫ్ టీమ్స్ కూంబింగ్ నిర్వహిస్తోంది. ఎన్కౌంటర్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఖదీర్ అందిస్తారు. ఖదీర్, డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్ లో ఉన్న 5 కిలోమీటర్ల వ్యత్యాసం ఉంటుంది ఇరు రాష్ట్రాల మధ్యన ఉన్న జిల్లాకు. ఆ జిల్లాలో ఈ రోజు ఎన్కౌంటర్ జరిగినట్టుగా విశ్వసనీయ సమాచారం అంతా ఉంది. అయితే ఇప్పటికే ఒక 14 డెడ్ బాడీస్ ని కనుగొన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ ఎన్కౌంటర్ అనేది నిన్నటి నుంచి కొనసాగుతా ఉంది. దీంట్లో డిఆర్జీ, సిఆర్పీఎఫ్ బలగాలు భారీగా దీంట్లో పాల్గొన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఛత్తీస్గఢ్ లో భారీగా ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. మొన్న జరిగిన ఎన్కౌంటర్లలో తెలంగాణ కార్యదర్శి దామోదర్ మృతి చెందారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి. కానీ దాన్ని దామోదరే తన లేఖ ద్వారా ఖండించడం జరిగింది. తను మృతి చెందలేదు, ఈ రోజు తను సేఫ్ గానే ఉన్నట్టుగా ఆయన ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే మావోయిస్టులు అనేక మంది ఒరిస్సాకి వెళ్లిపోయే క్రమంలో అక్కడ అనేక వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అందిన ద్వారా అక్కడ కూంబింగ్ అనేది ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అక్కడ 14 మంది మృతి చెందినట్టుగా ఇప్పటికైతే అధికారికంగా తెలుస్తా ఉంది. డెడ్ బాడీస్ అయితే నిన్న యాక్చువల్ గా 2 మాత్రమే మృతి చెందారని చెప్పేసి అన్నారు. కానీ నిన్నటి నుంచి కొనసాగుతున్న ఎన్కౌంటర్లలో ఇప్పుడు ప్రస్తుతం 14 మంది మృతి చెందినట్టుగా అధికారికంగానే తెలుస్తా ఉంది. ఇందులో 2 మహిళలు కూడా ఉన్నట్టుగా సమాచారం ఉంటా ఉంది. దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్ ఒరిస్సాకు సంబంధించిన కీలక నాయకుడు చలపతి ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. కానీ దీనిపైన పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతానికి ఇక్కడ దీనికి సంబంధించిన వివరాలు పోలీసులు తెలపాల్సింది. కానీ ఈ క్రమంలో ఇంకా పోలీసు బలగాలు కూంబింగ్ లోనే పాల్గొంటున్న నేపథ్యంలో బయటకు వచ్చి ప్రెస్ నోట్ విడుదల చేసే పరిస్థితి ఇంకా లేదు. అయితే ఈ నేపథ్యంలో ఇటు ఛత్తీస్గఢ్ నుంచి అటు ఒరిస్సా నుంచి అటవీ ప్రాంతంలో కూడా ఇటు సీసీ కెమెరాల ఏర్పాటు, దాంతో పాటుగా డ్రోన్లు, అనేక రకాల సాంకేతిక పరిణామాలు అక్కడ చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూస్తే టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించి ఈ రోజు మావోయిస్టులను హతం చేసేందుకు ఎక్కువగా పోలీసుల కూంబింగ్ అనేది నిర్వహిస్తున్న పరిస్థితి. యాక్చువల్ గా చలికాలం లాంటి పరిస్థితుల్లో ఎక్కువగా కూంబింగ్ చేసే అవకాశం అయితే ఉండదు. కానీ చలికాలంలో కూడా పటిష్టమైన సమాచారం అందుకున్న తర్వాత ఈ రోజు కూంబింగ్ పాల్పడుతున్నారు పోలీసులు. అంటే వాళ్లకు సమగ్రమైన సమాచారం ఉన్నట్టుగా అయితే స్పష్టం అవుతా ఉంది. దీనికి సంబంధించి రోజు రోజుకు మావోయిస్టులను బలహీనపరిచే విధంగా ఈ ఎన్కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు మావోయిస్టులు సైతం తాము ఎక్కడ తగ్గేది లేదన్నట్టుగా వాళ్ళు కూడా ఎక్కడికక్కడ దాడులు చేస్తూనే కనిపిస్తా ఉన్నారు. ఇప్పటికే అసలు ఛత్తీస్గఢ్ ఒరిస్సాలో ఎంతమంది ఉన్నారు అనేది ఇంకా చాలా స్పష్టత అయితే రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఒరిస్సాలో ఈ కూంబింగ్ అనేది కొనసాగుతా ఉంది. మొత్తం అక్కడ 60 మంది ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. 60 మందిలో 14 మంది చనిపోయారు. అయితే డెడ్
డెడ్ బాడీలు క్రమంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అసలు వాళ్ళు అక్కడ ఎందుకు ఉన్నారు అనేది ఇంకా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన లేఖ ఒక విడుదల అయితే తెలిసే అవకాశం ఉంది. అసలు ఆ ఎన్కౌంటర్ ఎందుకు జరిగింది అనేది మావోయిస్ట్ పార్టీ నుంచి లేఖ వచ్చిన తర్వాతనే స్పష్టంగా అర్థమవుతుంది. దీంట్లో ఎవరు కీలకంగా నాయకులు ఉన్నారు, ఎంత వాళ్ళపైన రివార్డ్ ఉంది ఆ పోలీసులు బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ లాంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దీంట్లో ఎస్పీ స్థాయి అధికారులు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. మొత్తంగా చూస్తే కూంబింగ్ అనేది ఇప్పటికీ ప్రస్తుతం అయితే కొనసాగుతూనే ఉంది. శ్రవంతి.